మహేష్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అంతా కష్టపడి ప్రతి ఊళ్ళో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాను. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, తర్వాత బీసీలకు ఏజ్ పెంచి 60 నుండి 50 చేసాం, 4 చేస్తున్నాం. అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు 5 రోజులు, గ్యాస్ 5 గ్యాస్ 3 సిలిండర్లు, అలాగే అమ్మ దూర కింద ఒక్కొక్క 15,000, ఫ్రీ బస్, జగనన్న బీమా 10 లక్షలు. ఇవన్నిటికీ ఆగస్టులే ఎన్నడూ కని విని రీతిలో ఈరోజు మా డోన్లో కాన్ఫరెన్స్లో అంత పెద్ద ఎత్తున వచ్చి సపోర్ట్ చేసిన మా సోదరులకు, మా కార్యకర్తలకు, మా నాయకులకు కూడా మరొకసారి ఉద్యోగాలు వేస్తున్నా. ఇందులో ముఖ్యంగా మా మేనిఫెస్టో బాగా అయింది. అంటే కంపేర్ చేసుకుంటే జగన్ ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇచ్చాడు, మేము ఇవ్వబోతున్నాం అని మేము స్టేట్మెంట్ ఇచ్చాము క్లియర్గా. సో వాళ్ళకు మాకు చాలా మేము రైతు బీమా కానీ రైతులకు 2,000 మా ప్రారంభిస్తూ ఎదురుస్తాం. అలా రకరకాల కార్యక్రమాలు ఉంటుంది. మస్తీ కానీ మేము ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, తర్వాత ఎంప్లాయీస్ గ్యారంటీ, పోలీసుల గ్యారంటీ, అంటే మన డిఎల్ కానీ మొత్తం అంటే అది కూడా మా చంద్రబాబు చెందని ఈ మహిళా సంఘాలకు ఇస్తారు, వడ్డీలు ఇస్తారు. ఇంతకుముందు వడ్డీ కూడా వడ్డీ లేదు, 5 ఏళ్ళు కూడా వడ్డీ లేదు మహిళ. అలాగే మన ఇందులో మన డోన్ నియోజకవర్గంలో 50,000 కోట్లు మహిళలకు, రాష్ట్రం మొత్తం 20,000 కోట్లు. ఇలా రకరకాల సమస్యలు. ముఖ్యంగా నిన్న రాత్రి అనుకోకుండా వర్షం పడింది. రాత్రి 9 వరకు కరెంట్ లేకుండా మహిళలు పెద్ద ఎత్తున నిలిచి ఓటేసిన మహిళా ఓటర్లకు, మా కూడా మా సభ్యులకు, మా కార్యకర్తలకు, అధికారులకు కూడా అందరూ మరొకసారి దైవకలుపుతూ తప్పకుండా మేము గెలుస్తాం. గెలిచాక మేమైతే పాటించాము ఫస్ట్ ప్రియారిటీ తాగుతారు, తర్వాత ఇళ్ల పట్టాలు చెల్లిస్తాం. ఇళ్ల పట్టాలు కూడా కులమత బదిలీ లేకుండా ఎవరైతే అర్హులో వాళ్ళకి కూడా ఇంటికి పట్టాలు ఇస్తాం. దీనిగా రైతులకు డిప్లికేషన్ కావాలి. ఈ ప్రాంతం అంతా కూడా డ్రై ఏరియా, ఊరు కూడా తక్కువ పడుతుంటే కూడా ఫ్యాక్టరీ కానీ డోర్ కానీ ఇక్కడ పక్కన వర్షాలు బోట్ సైడ్ పడుతుంది. ఇది ఒక మంచి మైండ్స్ ఇక్కడ చాలా మైండ్స్ బంద్ చేశారు. ప్లాంట్ అంటే మైండ్స్ బంద్ చేశారు. అంటే జాబ్ కూడా జరిగింది రకరకాలుగా. అలాగే ఇండస్ట్రీ స్టాబిలిటీ బంద్ చేశారు. రాజులకు డబ్బులు పెట్టారు, వైశ్యకు డబ్బులు పెట్టారు, రకరకాల ఇబ్బందులు పెట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. మేము మమ్మల్ని నమ్మారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఎటువంటి గతంలో పెట్టిన నాయకులు అలా లేకుండా స్వేచ్ఛ చేస్తాం. ఎవరి జీవితం వాళ్ళు కలుపుకోవచ్చు అంటే వ్యాపారం చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళ వీళ్ళ విషయం లేదు. వాళ్ళ మీద వేరే లేని సమాజం మేము ఆస్తి కానీ వాళ్ళ బిజినెస్లో భాగాలు కానీ వాళ్ళకి ట్యాక్స్ లేదు. తప్పకుండా మేము అక్కడ ఉంటే మేము ఫస్ట్ ఇచ్చిన ప్రామిస్ మొత్తం కూడా తాగునీరు కాబట్టి తాగి పడ్డారు. ఫస్ట్ తాగినాక తర్వాత రోడ్స్ కానీ బస్ కానీ టవర్స్ కానీ రకాల ప్రియారిటీ పెట్టి మళ్ళీ వీలైతే నీళ్ళు కూడా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి తాగి సమస్య ఇచ్చారు. పెట్టినప్పుడు మనకు డోర్ నీళ్ళు వచ్చాయి. అదే మనం గుండెలా కంప్లీట్ చేసుకుంటే గుండెలా 20 years తిరుగుబాటు వాటర్ మంచి వాటర్ ఆడ మళ్ళీ ఒక 1000 కోట్లు 10 కొట్టుకుంటే అన్ని చోట్ల నీళ్ళు వస్తాయి. దాంతోపాటు వీళ్ళైతే అక్కడ చెరువులు నింపుకొని ఇష్టమూర్తిగా 150 చెరువులు ట్యాంక్ చేస్తారు. ఆ 200 అకౌంట్ రిలీజ్ చేశారు. కానీ ఇవి కంప్లీట్ చేయాలి. 30 మార్చ్ ఈ మంత్రి అన్నాడు 30 చెరువులు నీళ్ళు నింపాము. అందుకోసం ఆడ నేను బోట్లు పెడతా అని చెప్పి ఆయన చెరువు పెట్టాడు. మన ఎగ్లాంపల్లి చెరువు తర్వాత అబ్బలి పెట్టాడు కూడా కొట్టాలని పెట్టాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతాం నీళ్ళు ఎక్కడ నింపారు వాళ్ళ రికార్డు ప్రకారం ఈ 30 చెరువులు ట్రయల్ బేస్ చేశారు. ట్రయల్ బేస్ నింపలేదు. దానికి 24 టీమ్స్ వాటర్ చేంజ్ వాటర్ 24 టీమ్స్ మనం వాడుతుంది 1.4 టీమ్స్. మరి తగ్గింటే ఎక్కడ పోయినాయి కష్టపడి చేసావా అంటే రైతు మీద ఇష్టం లేకుండా 30 చెరువులు నింపుతాయని చెప్పి నింపకుండా 30 చెరువుల కోసం 1.4 టీమ్స్ వాడుతుంది. రకేష్ అంతా మన కలిసి షేప్స్ పడుకుంది మనం 1.2 మొత్తం కూడా 24 టీమ్ వాటర్ చెప్పండి. పనులు ఎక్కడ పోయినాయి? ఇక్కడ రైతు అలాడుతుంటే అక్కడ పక్కన అంతపూర్లో తీసుకొని బ్రహ్మాండంగా అంతపూర్లో అంటే క్రౌడ్ ఏరియా ఎప్పుడు వర్షాలు లేక హార్టికల్చర్ బాగుంది. ఇప్పుడు దీనివల్ల అక్కడ నాయకుల వల్ల అక్కడ అంది వల్ల బ్రహ్మాండంగా అభివృద్ధి సందేవా నుండి మన కియా మోటార్స్ కానివ్వండి చాలా బ్రహ్మాండంగా మనకంటే చాలా బ్రహ్మాండంగా ముందుకుంటారు. మన 5 ఏళ్ళలో మన ప్రాంతం గుర్తురాదు మంచి ఆర్టికల్ షాప్ ఈ రోజుతో మొత్తం పక్క పెట్టేసి తర్వాత మళ్ళీ మేము వచ్చాక ఈరోజు మేము పిన్నాపురం కూడా మాది సర్వర్ చేశాడు. ఈ జిల్లాలో ఏం చేశాడని యూనివర్సిటీ తెచ్చాడు. రైతు జీతాలు యూనివర్సిటీ స్టాఫ్ లేదు. ఆ 2 వాళ్ళు కూడా ఇదే గతి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఈ రకరకాల సమస్యలు ఇవన్నీ చూసి ప్రజలు వృత్తి చెంది మాకు సపోర్ట్ చేయండి. మేము వచ్చాక ఫస్ట్ మేము తప్పని గెలుస్తాం. మా ప్రభుత్వం వస్తుంది. వచ్చాక ఫస్ట్ ప్రయారిటీ మాది గంజా బంద్ చేస్తాం. ఫస్ట్ ప్రయారిటీ గంజా మట్కా టాక్స్ ఇల్లీగల్ అన్నీ బంద్ చేస్తాం. దీనివల్ల పిల్లలు నాశ పెడతారు. నాకు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు, సార్ మా పిల్లలు వెళ్ళిపోతారు మా అనుకూల ఈ ఎప్పుడు లేదు దరిద్రం ఉంది. యాక్చువల్గా ఈ 5 ఏళ్ళలో ఈ గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది ప్రొడక్షన్ చేస్తారు. తెలుగు వైకాపోలు దాన్ని ఉత్పత్తి చేసి దీన్ని పాస్ చేస్తే పక్క రాష్ట్రాలు దీన్ని కంప్లీట్ చేశారు. దానికి గంజా వచ్చేది ఆంధ్రప్రదేశ్ చేస్తుంది ఇలా చెప్పడం జరిగింది. ఆయన యాక్సెస్ పెట్టలేదు. సో మేము కంపల్సరీగా గంజాయి చేస్తాం. తర్వాత నెక్స్ట్ సాగునీరు ప్లస్ పట్టాలు ఇస్తాం. ఎందుకంటే గతంలో మేము ఇచ్చే పట్టాలే ఇల్లు కానీ మీకు ఫుడ్ 10 years బ్యాక్ ఎంతో కీడు. చాలామంది గ్రామాల్లో ఇల్లు కావాలి, ఎస్సీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ అన్ని కూడా వాళ్ళకి అంతా అడుగుతున్నప్పుడు అందరికీ నేను పట్టాలు ఇచ్చి ఫస్ట్ బయట తాగుతుంది. తర్వాత పట్టాలు ఇచ్చి సుస్థిరంగా అభివృద్ధి కోసం తెలుసుకొని సౌకర్యం కావాలి వస్తారు. ఇదంతా ఈ డోన్ని కవర్ చేసుకుంటాం. డోన్ని కవర్ చేసుకుంటాం. తప్పకుండా మేము వస్తే మా 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 గవర్నమెంట్లో ఇలాంటి అరాచకం ఇల్లీగల్ లేకుండా ఎప్పుడైతే ఇల్లీగల్ కేసు చేశారో మళ్ళీ ఓపెన్ చేపించి మళ్ళీ మేము వచ్చాక తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. ఇక్కడ ఏం జరిగింది, ఎవరు కబ్జా పెట్టారు, ఏ మనిషి పెట్టేశారు, రకరకాల సమస్య. ఆ సమస్య చేసి కంకాయ దోలాలు ఇష్టం దోలాలు ఇప్పుడు మా మీద లేనిపోయిన వస్తాం. మొత్తం ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నాం. ఎవరైతే కష్టకాలంలో మాతో ఉన్నారో వాళ్ళే మా అభిలాష. ఇప్పుడు చాలామంది చెప్పుకుంటారు, ప్రకాష్ మావాడే మాకు ఇబ్బంది కాలు పెట్టాలి సమస్యలు 2 కాళ్ళు తెలుగుదేశం మాదే వైకాపా మాది. అది కుదరదు. తెలుగుదేశం అక్కడ 2 కాళ్ళు తెలుగుదేశం వైకాపా పెట్టుకోలేదు, 2 కాళ్ళు పెట్టాను. అటువంటి ప్రస్తుతం సమస్య కులమంతా భేదం లేకుండా నాకెంత ఒకటి కులం దయచేసి నాకు కుల భేదం లేదు. నేను అందరినీ సమానం చూసుకుంటాను. గ్రామానికి వెళ్ళి వాళ్ళ అందరినీ పెట్టుకొని సమస్య చూసుకొని గ్రామస్తులు ఒప్పుకుంటే వాళ్ళ పగపోతే నా సొంతాన్ని ఏమి ఉండదు. గ్రామ సమస్య కాబట్టి గ్రామానికి వెళ్ళి వాళ్ళకి అన్ని కులాలు వాళ్ళందరూ కూర్చోబెట్టి సమస్యలు వాళ్ళ ముందే పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతారు. ఎటువంటి తగదు స్థానికుండా మాల కరెంట్ లేకుండా అందరినీ కూడా సమస్యలు ఊళ్ళని కూడా అంటే మా వర్గం మా చేసే కానీ రెడ్డిస్ కానీ కమాల్ మొత్తం అన్ని కూడా ఈరోజు మాతో ఉన్న కులందరికీ మేము కలుపుకొని ఆ సమస్య చేసుకుంటాం. ఎటువంటి ఫీలింగ్ లేకుండా కులమతాలు ఫీలింగ్ లేకుండా మేమంతా ఒకటే తెలుగుదేశం పార్టీ ఓటాడే తెలుగుదేశం పార్టీ. ఏ గ్రామంలో స్థావేయకుండా ఇచ్చిన సమస్య గ్రామంలో అన్ని వాళ్ళకి పిలుచుకొని మాట్లాడుకొని తప్పకుండా అంతా కలిసి అభివృద్ధి పోతాం. మీకు కలియక ఇంకా ముందు మా పిల్లలు మీ పిల్లలు కలిసి ముందు పోయి అభివృద్ధి ముందు పోవాలని మరొకసారి మీ తరఫున నాకు ఓటేసిన ఓటర్
నా ఆశలకు మా కుటుంబ ఆరోగ్యం కానీ కూడా మీరు మాకు రక్షణ ఇచ్చారు, మాకు దేవుడు జీవించారు, మాకు ప్రేమ చూపించారు. కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ఇప్పుడు మనకు పేపర్గా నేను కృతజ్ఞత చేసుకుంటూ తప్పకుండా మళ్ళీ వేస్తాం. దాని తర్వాత మళ్ళీ మీ సమస్య ముందుకు వస్తాను. మీ తప్పని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ కలిసి ముందుకు వెళ్దాం. భవిష్యత్తులో అభివృద్ధి ముందుకు అయిపోయి మీ తప్పని